హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్టీఆర్ తెలుగు. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. మీరు నన్ను ఇలా సపోర్ట్ చేయడం వల్ల ఇంకా కొత్త టాపిక్స్ తో మీ ముందుకు వస్తాను. ఈ రోజు మన టాపిక్ వచ్చేటప్పటికి స్టోక్స్ థియరం. సో ముందుగా దీని యొక్క డెఫినేషన్ చూసి ఆ తర్వాత మనం ఒక ప్రాబ్లం చేద్దాం. స్టోక్స్ థియరం: ద రిలేషన్ బిట్వీన్ లైన్ ఇంటిగ్రల్ అండ్ సర్ఫేస్ ఇంటిగ్రల్ ఈస్ కాల్డ్ ద స్టోక్స్ థియరం. అంటే ఏం చెప్తున్నానంటే లైన్ ఇంటిగ్రల్ కి సర్ఫేస్ ఇంటిగ్రల్ కి మధ్య ఉన్న రిలేషన్ ని మనం స్టోక్స్ థియరం అని అంటాం అన్నమాట. సో ఇక్కడ మన కండిషన్ ఏమి ఇచ్చాడంటే line integral under the curve C f vector dot dr vector. So this is the line integral. తర్వాత is equal to double integral under the curve S n cap dot curl f vector dot ds. So this is the surface integral. ఈ రెండింటి మధ్య ఉన్న రిలేషన్ ని మనం స్టోక్స్ థియరం అని అంటాం. సో మనం స్టోక్స్ మీద ప్రాబ్లం తీసుకొని చేద్దాం. వెరిఫై స్టోక్స్ థియరం ఫర్ f vector is equal to x square plus y square into y minus 2xy taken around the rectangle bounded by x is equal to plus or minus a and y is equal to 0 to y is equal to b అని కండిషన్స్ ఇచ్చాడు. సో ఈ కండిషన్స్ ద్వారా మనం ఒక రెక్టాంగిల్ అనేది డ్రా చేసుకున్నాం. x is equal to plus or minus a అంటే x వాల్యూస్ అనేవి ప్లస్ a నుండి మైనస్ a వరకు ఉన్నాయంట. ఇదిగోండి ఈ రీజన్ లో. తర్వాత y is equal to 0 నుండి y is equal to b అనే రేంజ్ లో మనం ఈ రెక్టాంగిల్ అనేది తీసుకున్నాం. సో ఇప్పుడు అకార్డింగ్ టు ద స్టోక్స్ థియరం we know that స్టోక్స్ థియరం ఫార్ములా ఏంటంటే మనకి కర్వ్ ఇంటిగ్రల్ అండర్ ద కర్వ్ C f vector dot dr vector is equal to double integral under the curve C curve S under the curve S n cap dot curl f bar dot ds. సో అకార్డింగ్ టు ద స్టోక్స్ థియరం మనకి ఈ కండిషన్ తీసుకున్నాం. ఇప్పుడు f vector dot dr vector ఏంటో కనుక్కుందాం. సో మనకి f vector dot dr vector f vector అంటే మనకి ఈ క్వశ్చన్ లో ఇచ్చాడు అన్నమాట. అంతా x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఇంటూ i మైనస్ 2xy j. ఇక్కడ dr vector అంటే మనకి dxi ప్లస్ dyj అన్నమాట. సో ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మనకి x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఇంటూ dx మైనస్ 2xy ఇంటూ dy. సో ఇక్కడ మనకి f vector dot dr vector వచ్చింది. ఇప్పుడు LHS కి దీనికి ఇంటిగ్రల్ అప్లై చేసి LHS అనేది కనుక్కుందాం. మనకి f vector dot dr vector వచ్చింది. ఇప్పుడు స్టోక్స్ థియరం యొక్క LHS తీసుకుందాం. స్టోక్స్ థియరం యొక్క LHS ఏంటంటే కర్వ్ ఇంటిగ్రల్ f vector dot dr vector. సో కర్వ్ ఇంటిగ్రల్ f vector dot dr vector అంటే ఇక్కడ మనం ఈ రెక్టాంగిల్ చూసుకున్నట్టయితే మనకి 4 కర్వ్స్ ఉన్నాయి. సో ఈచ్ కర్వ్ యొక్క ఇంటిగ్రల్ అనేది మనకు కావాలి. సో ఇప్పుడు మనం ఎలా రాసుకుంటాం అంటే దానికి సెపరేట్ గా కర్వ్ ఇంటిగ్రల్స్ అనేది రాసుకుందాం. సో ఇప్పుడు కర్వ్ ఇంటిగ్రల్ c1 f vector dot dr vector plus curve integral c2 f vector dot dr vector plus curve integral c3 f vector dot dr vector plus curve integral c4 f vector dot dr vector. సో ఇలా తీసుకున్నాం కదా. ఇప్పుడు దీనికి దానికి సెపరేట్ గా ఇంటిగ్రల్స్ అనేవి అప్లై చేద్దాం. సో మనకి ఇక్కడ f vector dot dr vector అంటే ఈ ఈక్వేషన్ వచ్చింది. తర్వాత కర్వ్ ఇంటిగ్రల్ c1 f vector dot d1 కర్వ్ ఇంటిగ్రల్ c1 వచ్చేటప్పటికి విత్ రెస్పెక్ట్ టు x యాక్సిస్ మీద ఉంది కాబట్టి ఇక్కడ dx dy అనేది మనకి 0 అయిపోయింది. సో మనకి ఓన్లీ టర్మ్ dx వచ్చింది. కానీ ఇక్కడ y is equal to 0 ఉంది కదా. ఈ y is equal to 0 వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి ఇక్కడ చేయండి. అంటే x స్క్వేర్ ఇక్కడ y స్క్వేర్ అంటే 0 dx ఇక్కడ మైనస్ 2xy dy విత్ రెస్పెక్ట్ c1 అనేది విత్ రెస్పెక్ట్ టు x యాక్సిస్ డైరెక్షన్ లో ఉంది కాబట్టి మనం dy అనేది 0 తీసుకుంటాం. సో ఇక్కడ మనకి dy అనేది 0 అయిపోయింది. సో x స్క్వేర్ dx వచ్చింది కదా. ఇక్కడ లిమిట్స్ వచ్చేటప్పటికి x లిమిట్స్ వచ్చేటప్పటికి ఇక్కడ మైనస్ a నుండి a కి ఉన్నాయి. డైరెక్షన్ చూసుకోండి. డైరెక్షన్ బట్టి మనం లిమిట్స్ తీసుకుంటాం. సో మైనస్ a టు a. ఇప్పుడు సెకండ్ c2 యొక్క లైన్ ఇంటిగ్రల్ C2 యొక్క లైన్ ఇంటిగ్రల్ అంటే ఈ డైరెక్షన్
dx ని 0 తీసుకుంటాం. అప్పుడు -2xy. ఇక్కడ x వాల్యూ వచ్చేటప్పటికి a అంటే -2ay dy ప్లస్ ఇక్కడ లిమిట్స్ వచ్చేటప్పటికి మనకి y లిమిట్స్ తీసుకోవాలి. y లిమిట్స్ వచ్చేటప్పటికి మనకి 0 to b ఉన్నాయి. 0 to b. ఇప్పుడు కర్వ్ ఇంటిగ్రల్ c3 అలానే కర్వ్ ఇంటిగ్రల్ c3 కి c4 కి లైన్ ఇంటిగ్రల్ f వెక్టర్ డాట్ dr వెక్టర్. ఇక్కడ c3 కి వచ్చేటప్పుడు విత్ రెస్పెక్ట్ టు x డైరెక్షన్ లో ఉంది కాబట్టి కానీ ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంది. సో ఇప్పుడు మనం dx అనేది తీసుకుంటాం, dy అనేది 0 అయ్యేది. సో x2 y b ఉంది అంటే y ప్లేస్ లో b అనేది సబ్స్టిట్యూట్ చేయండి అంటే ప్లస్ d2 dx ప్లస్ ఇక్కడ లిమిట్స్ వచ్చేటప్పటికి a to a వస్తాయి. a to a. అలానే లాస్ట్ వన్ వచ్చేటప్పటికి మనకి c4 వచ్చేటప్పటికి -2xy. x ప్లేస్ లో -a సబ్స్టిట్యూట్ చేస్తే 2xy dy 2ay లిమిట్స్ వచ్చేటప్పటికి b to 0. సో ఇలా తీసుకున్నాం కాబట్టి కదా వచ్చేసి దానికి ఇంటిగ్రల్ చేసేసి సాల్వ్ చేయాలి ఇప్పుడు మనం. సో ఇక్కడ x³ by 3 -a to a తర్వాత -2ay² by 2 2ay² by 2 లిమిట్స్ వచ్చేటప్పటికి 0 to b ప్లస్ ఇక్కడ x² dx x³ by 3 ప్లస్ b² x ఇంటిగ్రల్స్ వచ్చేటప్పటికి అదే లిమిట్స్ వచ్చేటప్పటికి a to a ప్లస్ ఇంటిగ్రల్ కాదు 2ay² by 2 వచ్చింది. b to ఇప్పుడు మనం ఇంటిగ్రేషన్ చేసాం కదా, ఈ ఇంటిగ్రేషన్ కి లిమిట్స్ అప్లై చేద్దాం. అంటే x³ by 3 అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ అంటే a³ by 3 ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయింది అంటే ప్లస్ a³ by 3 అలానే మైనస్ ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోయింది a into b² minus 0 a into b² minus 0 అలానే ప్లస్ x³ by 3 అంటే -a to a ఇక్కడ -a to a ఇక్కడ వచ్చేటప్పుడు a to -a సో -a³ by 3 -a³ by 3 ఇక్కడ అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ కాబట్టి ఇక్కడ కూడా -a వచ్చింది ప్లస్ b² into x అంటే -a తర్వాత ప్లస్ 2a ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోయింది a into 0 minus b² ప్లస్ a into 0 minus b². సో దీన్ని ఇంకా సాల్వ్ చేసినట్లయితే మనకి 2a³ by 3 వచ్చింది. 2a³ by 3 minus ab² ఇక్కడ -2a³ by 3 ఇక్కడ -2ab² ab² వచ్చింది. ఇక్కడ +2a³ -2a³ క్యాన్సిల్ అయిపోయింది, మిగిలింది -ab² -2ab² -ab². సో మనకి -4ab² వచ్చింది. సో ఓకే మనకి ఇప్పుడు LHS అనేది LHS అంటే ఏంటి? కర్వ్ ఇంటిగ్రల్ f వెక్టర్ డాట్ dr వెక్టర్ ఇజ్ ఈక్వల్ టు -4ab² వచ్చింది. సో మనకి స్టోక్స్ థియరం లో LHS వరకు వచ్చింది. LHS అంటే -4ab². ఇప్పుడు స్టోక్స్ థియరం RHS అనుకున్నాం. RHS ఇజ్ ఈక్వల్ టు
స్టోక్స్ థియరమ్ RHS వచ్చేటప్పటికి మనకి డబుల్ ఇంటిగ్రల్ ఎస్ n క్యాప్ డాట్ కర్ల్ f వెక్టర్ డాట్ ds అన్నమాట. సో ఇప్పుడు మనం కర్ల్ f వెక్టర్ కనుక్కుందాం. కర్ల్ f వెక్టర్ is equal to I j k dou by dou x dou by dou y dou by dou z. అలానే ఇక్కడ వచ్చేటప్పటికి x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ తర్వాత మైనస్ 2xy ఇక్కడ వచ్చేటప్పటికి మనకి 0 వచ్చింది. సో దీన్ని కర్ల్ కనుక్కుంటే I ఇంటూ AD ఇక్కడ 0 మైనస్ డో బై డో z ఇంటూ మైనస్ 2xy తర్వాత మైనస్ j ఇంటూ AD 0 మైనస్ డో బై డో z ఇంటూ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ అలానే ప్లస్ k ప్లస్ k ఇంటూ k అంటే డో x డో బై డో x ఇంటూ మైనస్ 2xy తర్వాత మైనస్ డో బై డో y ఇంటూ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్. సో ఇక్కడ మనం డిఫరెన్షియేట్ చేద్దాం. I 0 డో బై డో z అంటే విత్ రెస్పెక్ట్ టు z చేయాలి కాబట్టి ఇక్కడ z వాల్యూ లేదు కాబట్టి 0 అయిపోయింది. I ఇంటూ 0 I ఇంటూ 0 మైనస్ j ఇంటూ 0 మైనస్ డో బై డో z ఇక్కడ కూడా మనకి z వాల్యూ లేదు కాబట్టి 0 అయిపోయింది ప్లస్ k ఇంటూ డో బై డో x విత్ రెస్పెక్ట్ టు x చేయాలి కాబట్టి మైనస్ 2xy ఉంది కాబట్టి మైనస్ 2y వచ్చింది మైనస్ 2y ఇక్కడ మైనస్ డో బై డో y విత్ రెస్పెక్ట్ టు y చేయాలి కాబట్టి x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఉంది కాబట్టి x స్క్వేర్ 0 అయిపోయింది y స్క్వేర్ అనేది 2y వచ్చింది అంటే ప్లస్ 2y వచ్చింది. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మనకి మైనస్ 2y ఇస్ ఈక్వల్ టు మైనస్ 4y. సో మనకి ఇక్కడ కర్ల్ f వెక్టర్ అనేది మైనస్ 4y వచ్చింది. సో మనకి కర్ల్ f వెక్టర్ అనేది మైనస్ 4y కి వచ్చింది. ఇక్కడ n క్యాప్ వచ్చేటప్పటికి మనకి k తీసుకుంటాం. సో ఈ రెండింటిని మల్టిప్లై చేసి ఇంటిగ్రల్ అప్లై చేద్దాం. అంటే k ఇంటూ మైనస్ 4yk ఇంటూ ఇక్కడ వచ్చేటప్పటికి ఒక ఇంటిగ్రల్ వచ్చేటప్పటికి x ఇంటిగ్రల్ ఇంకో వచ్చేటప్పటికి y ఇంటిగ్రల్. సో ఇప్పుడు dy dx తీసుకుంటాం. సో ఇంటిగ్రల్స్ అప్లై చేసేటప్పటికి ఇక్కడ x ఇంటిగ్రల్స్ x లిమిట్స్ వచ్చేటప్పటికి మైనస్ a టు a ఉన్నాయి. తర్వాత y లిమిట్స్ వచ్చేటప్పటికి 0 టు b ఉన్నాయి 0 టు b. సో ఇవి అప్లై చేసాం. ఇక్కడ k ఇంటూ k టర్మ్ అంటే మైనస్ 1 వచ్చింది k ఇంటూ k అంటే 1 వచ్చింది మైనస్ 4y ఇంటూ dy మైనస్ 4. ఇప్పుడు ఇంటిగ్రేట్ చేద్దాం. మైనస్ a ఇంటూ a మైనస్ 4y స్క్వేర్ బై 2 y స్క్వేర్ బై 2 లిమిట్స్ అప్లై చేస్తే 0 టు b dx. సో ఇప్పుడు మనకి మైనస్ a టు a ఇక్కడ మైనస్ 2 ఇంటూ b స్క్వేర్ మైనస్ 0 వచ్చింది dx అంటే మనకి మైనస్ 2 b స్క్వేర్ వచ్చింది. ఇంటిగ్రల్ మైనస్ a టు a మైనస్ 2 b స్క్వేర్ dx వచ్చింది. సో ఇక్కడ మనకి మళ్ళీ ఇంటిగ్రల్ అప్లై చేస్తే మైనస్ 2 b స్క్వేర్ x ఇంటూ మైనస్ a టు a వచ్చింది అంటే మైనస్ 2 b స్క్వేర్ ఇంటూ a ప్లస్ a టు a వచ్చింది. మొత్తం కలిపితే మనకి మైనస్ 4a b స్క్వేర్ వచ్చింది. సో మనకి ఇక్కడ RHS కూడా 4ab స్క్వేర్ వచ్చింది. సో ఫైనల్ గా మనకి స్టోక్స్ థియరం LHS is equal to RHS.
LHS is equal to RHS అని ప్రూవ్ అయింది. సో దిస్ ఇస్ ద స్టోక్స్ థియరమ్. దిస్ ఇస్ ద సెకండ్ ప్రాబ్లం. సో ఫస్ట్ ప్రాబ్లం లో మనం స్టోక్స్ థియరమ్ మీద రెక్టాంగిల్ ఫార్మ్ చేసాం. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే అప్పర్ హాఫ్ సర్ఫేస్ ఫార్మ్ చేస్తాం అన్నమాట, అంటే స్టోక్స్ థియరమ్ యొక్క అప్పర్ హాఫ్ సర్ఫేస్. సో ఇప్పుడు ప్రాబ్లం ఏమి ఇచ్చాడో చూద్దాం. వెరిఫై స్టోక్స్ థియరమ్ అంటే ముందుగా స్టోక్స్ థియరమ్ ని వెరిఫై చేయమంటున్నాడు. ఫర్ ద వెక్టర్ ఫీల్డ్ ఇచ్చాడు f bar is equal to 2x minus y into I minus y into z square j minus y square zk over the upper half surface of x square plus y square plus z square is equal to 1 అనే ఈక్వేషన్ ఇచ్చాడు అన్నమాట. సో దిస్ ఇస్ ద అప్పర్ హాఫ్ సర్ఫేస్ యొక్క ఈక్వేషన్ అన్నమాట. ఇది x square plus y square plus z square is equal to 1 bounded by its projections on xy plane. సో ఈ అప్పర్ హాఫ్ సర్ఫేస్ అనేది xy ప్లేన్ మీద ప్రొజెక్షన్ అయ్యి ఉందన్నమాట. అది ఎలానో ఇప్పుడు మనం డయాగ్రామ్ వేసి చూద్దాం. సో మనకి ముందుగా ఏమి ఇచ్చాడు, f వెక్టర్ ఇచ్చాడు, అప్పర్ హాఫ్ సర్ఫేస్ యొక్క ప్రొజెక్షన్ ఈక్వేషన్ అని ఇచ్చాడు, x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 1 అనేది ఈ ఈక్వేషన్ అనేది xy ప్లేన్ మీద ప్రొజెక్షన్ అయ్యి ఉందన్నాడు. సో ఇప్పుడు ముందుగా మనం తీసుకోవాల్సింది ఏంటి, x y z 3 యాక్సిస్ తీసుకోవాలి. x y z యాక్సిస్ అనేది ముందుగా తీసుకుందాం. సో ఇప్పుడు ఇది y యాక్సిస్, ఇది z యాక్సిస్, x యాక్సిస్, ఇది z యాక్సిస్ అన్నమాట, z యాక్సిస్. సో ఇప్పుడు మనకి ఏమన్నాడంటే అప్పర్ హాఫ్ సర్ఫేస్ అనేది xy ప్లేన్ మీద ప్రొజెక్షన్ అయింది అన్నమాట. అంటే ఇప్పుడు మనకి ఎలా వచ్చిందంటే సో దిస్ ఇస్ ద అప్పర్ హాఫ్ సర్ఫేస్ అన్నమాట. అప్పర్ హాఫ్ సర్ఫేస్ ఎక్కడ ప్రొజెక్షన్ ఉంది, xy ప్లేన్. సో xy, సో xy ప్లేన్ మీద అప్పర్ హాఫ్ సర్ఫేస్ అనేది ప్రొజెక్షన్ అయి ఉంది విత్ z యాక్సిస్ అన్నమాట. సో ఇప్పుడు మనకి ఇది ఏమైందంటే అప్పర్ హాఫ్ సర్ఫేస్ కాబట్టి దీని ఈక్వేషన్ వచ్చేటప్పటికి x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 1. సో ఈ విధంగా మనం డయాగ్రామ్ డ్రా చేసుకున్నాం కదా. ఏమి ఇచ్చాడు, f వెక్టర్ ఇచ్చాడు, అప్పర్ హాఫ్ సర్ఫేస్, అప్పర్ హాఫ్ సర్ఫేస్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 1 అనేది xy ప్లేన్ మీద ప్రొజెక్షన్స్ అయ్యింది అన్నమాట. సో దిస్ ఇస్ ద x, దిస్ ఇస్ ద y ప్లేన్ అన్నమాట. సో దాని మీద ప్రొజెక్షన్ అయ్యింది, xy ప్లేన్ మీద అప్పర్ హాఫ్ సర్ఫేస్ అనేది ప్రొజెక్షన్ అయ్యింది. అప్పుడు మనకి x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 1 అనేది వచ్చింది అన్నమాట. సో ఈ విధంగా మనం డయాగ్రామ్ రాసుకున్నాం కదా. ఇప్పుడు ఏంటంటే క్వశ్చన్ ప్రాబ్లం లోకి వెళ్ళిపోతాం. f vector is equal to 2x minus y into I minus y into z square j minus y square zk అని ఈక్వేషన్ ఇచ్చాడు. సో ముందుగా మనం స్టోక్స్ థియరమ్ యొక్క ఫార్ములా చూద్దాం. సో స్టోక్స్ థియరమ్ యొక్క ఫార్ములా ఏంటి, లాస్ట్ క్లాసెస్ లో మేము డిస్కస్ చేసాం. కర్వ్ ఇంటిగ్రల్ f vector dot dr vector is equal to double integral under the surfaces curl f vector dot n cap ds. So this is the Stokes theorem formula అన్నమాట. f vector dot dr vector is equal to double integral under the surfaces curl f vector dot n cap ds. సో ఇప్పుడు మనకి ఏం కనుక్కోమన్నాడు, వెరిఫై స్టోక్స్ థియరమ్ అన్నాడు. వెరిఫై స్టోక్స్ థియరమ్ అంటే మనం LHS ప్రూవ్ చేయాలి, RHS కూడా ప్రూవ్ చేయాలి. సో ముందుగా LHS ప్రూవ్ చేద్దాం. సో LHS ప్రూవ్ చేయాలంటే మనకి ఏమేమి తెలియాలి, f vector dot dr vector తెలియాలి. సో మనకి ఇక్కడ f vector అంటే తెలుసు, dr vector ఏంటి. సో ముందుగా మనకి r వెక్టర్ అంటే లాస్ట్ క్లాసెస్ లో మీకు చెప్పాను, xy ప్లస్ yj ప్లస్ zk. సో దిస్ ఇస్ ద జనరల్ ఫార్ములా r వెక్టర్ అనేది. సో దీనికి డిఫరెన్షియేట్ చేస్తే ఏమైంది, dr వెక్టర్ ఇస్ ఈక్వల్ టు dxi ప్లస్ dyj ప్లస్ dzk. సో ఇప్పుడు మనకి dr వెక్టర్ అనేది వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీనికి f వెక్టర్ తో మల్టిప్లై చేస్తాం. సో f vector dot dr vector. సో f vector dot dr vector తో మల్టిప్లై చేసినప్పుడు ఏమైందంటే ఇప్పుడు చూద్దాం, 2x minus y into j minus y z square j minus y square zk into
dr వెక్టర్ అంటే dxi ప్లస్ dyj ప్లస్ dzk. సో ఈ విధంగా వచ్చింది కదా. ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేద్దాం. సో మనకి ఇలా వచ్చింది కదా. ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేద్దాం. మల్టిప్లై చేసేటప్పుడు కర్వ్ ఇంటిగ్రల్ కూడా అప్లై చేసుకుందాం. కర్వ్ ఇంటిగ్రల్ వెక్టర్ dr వెక్టర్. సో ఇలా కర్వ్ ఇంటిగ్రల్ అప్లై చేసినప్పుడు ఇక్కడ మల్టిప్లై చేస్తాం కదా. ఇలా మల్టిప్లై చేసినప్పుడు ఏమైంది, i ఇంటూ i టర్మ్స్ అనేవి 1 అవుతాయి, మిగతా టర్మ్స్ అనేవి 0 అయిపోతాయి. అంటే i ఇంటూ j టర్మ్ అనేది 0 అయిపోయింది, j ఇంటూ j టర్మ్ i, k ఇంటూ i టర్మ్ అనేది 0 అయిపోయింది, j ఇంటూ j టర్మ్ అనేది 1 అయింది, k ఇంటూ j టర్మ్ అనేది 0 అయిపోయింది. సో అలా i ఇంటూ i టర్మ్ అంటే 1 అయింది అన్నమాట. అలా 2x మైనస్ y ఇంటూ dx. సో i ఇంటూ i టర్మ్ అనేది 1 అయిపోయింది, మిగతాది 2x మైనస్ y ఇంటూ dx. అలానే మైనస్ y z స్క్వేర్ dy మైనస్ y స్క్వేర్ z dz అన్నమాట. సో ఈ విధంగా తీసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ అప్పర్ హాఫ్ సర్ఫేస్ అనేది xy ప్లేన్ మీద ప్రొజెక్షన్ అయింది అన్నాడు కదా. అప్పుడు మనకి z వాల్యూ ఏమైందంటే 0 అయింది అన్నమాట. సో అప్పుడు మనకి ఏమైంది, x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 1. సో అప్పుడు మనకి x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 1 అయింది. సో ఇక్కడ z అనేది 0 అయిపోయింది. సో z ఇస్ ఈక్వల్ టు 0 అయింది కదా. సో z ఇస్ ఈక్వల్ టు 0 అంటే dz ఇస్ ఈక్వల్ టు 0 అయిపోయింది కదా. సో ఈ విధంగా మనం ఈ వాల్యూస్ అనేవి దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు మనకి ఏమైందంటే కర్వ్ ఇంటిగ్రల్ 2x మైనస్ y ఇంటూ dx అయింది అన్నమాట. ఇక్కడ చూస్తే మనకి 0 అనేది z లో సబ్స్టిట్యూట్ చేసాం, అప్పుడు ఈ టోటల్ వాల్యూ అనేది 0 అయిపోయింది. దీంట్లో z లో సబ్స్టిట్యూట్ చేస్తాం, dz లో సబ్స్టిట్యూట్ చేస్తాం, 0 0 మొత్తం 0 అయిపోయింది. సో మిగిలిన టర్మ్ ఇది కర్వ్ ఇంటిగ్రల్ f వెక్టర్ డాట్ dr వెక్టర్. సో మనకి మిగిలిన ఈక్వేషన్ అంటే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 1. సో దిస్ ఇస్ ద సర్కిల్ ఈక్వేషన్ అన్నమాట. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇలా సర్కిల్ ఈక్వేషన్ వచ్చినప్పుడు మనం x వాల్యూని cos θ అనుకుంటాం, y వాల్యూని sin θ అనుకుంటాం. సో ఇలా అనుకున్నప్పుడు మనకి x is equal to cos θ ఉంది కదా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీన్ని డిఫరెన్షియేట్ చేస్తాం. సో డిఫరెన్షియేట్ చేసినప్పుడు cos θ అంటే ఎంత, మైనస్ sin θ. సో ఇక్కడ ఓన్లీ dx ఉంది కాబట్టి x వాల్యూని ఒకటి దాన్ని డిఫరెన్షియేట్ చేస్తాం అన్నమాట. dx is equal to మైనస్ sin θ. సో y వాల్యూ కూడా ఉంటే అప్పుడు మళ్ళీ y is equal to sin θ ని మనం డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ మనకి dx ఒకటే కావాలి కాబట్టి నేను dx నే డిఫరెన్షియేట్ చేసుకున్నాను అన్నమాట. సో ఇప్పుడు మనం దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. దీంట్లో సబ్స్టిట్యూట్ చేసే ముందు x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 1 అనేది ఏంటిది, సర్కిల్ ఈక్వేషన్. సర్కిల్ ఈక్వేషన్ కి మనకి లిమిట్స్ ఎలా ఉంటాయి అంటే 0 నుండి 360 వరకు ఉంటాయి అన్నమాట. అంటే సర్కిల్ అనేది 360 డిగ్రీస్ ఉంటుంది కదా. 360 డిగ్రీస్ అంటే 0 డిగ్రీ నుండి మళ్ళీ 360 డిగ్రీస్ వరకు అన్నమాట. సో దిస్ ఇస్ ద లిమిట్స్ ఆఫ్ సర్కిల్. సో ఇప్పుడు మనకి లిమిట్స్ తీసుకున్నట్లయితే లిమిట్స్ వచ్చేటప్పటికి 0 టు సర్కిల్ 360 అంటే మనం 2π రాస్తాం అన్నమాట. సో 0 టు 2π లిమిట్స్ వచ్చినాయి. 2 ఇంటూ ఇప్పుడు cos θ, x అంటే ఎంత మనకి cos θ మైనస్ y అంటే ఎంత sin θ ఓకేనా, ఇంటూ dx అంటే ఎంత ఇక్కడ మైనస్ sin θ విత్ రెస్పెక్ట్ టు థీటా చేస్తున్నాం కాబట్టి ఇక్కడ d θ వచ్చింది అన్నమాట. సో ఇప్పుడు మనకి మైనస్ sin θ d θ. సో ఈ విధంగా వచ్చింది కదా. ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేసుకుందాం. సో అలా మల్టిప్లై చేసుకుంటే 0 టు 2π ఇంటూ సో మైనస్ అనేది మైనస్ 2 sin θ cos θ ప్లస్ sin స్క్వేర్ θ ఇంటూ d θ. సో ఈ విధంగా వచ్చింది కదా. ఇప్పుడు ఈ ఈక్వేషన్ అనేది సాల్వ్ చేద్దాం. సో మనకి ఈ విధంగా వచ్చింది కదా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ రెండింటిని విడదీసుకుంటున్నాను. విడదీసుకొని మైనస్ ఇంటిగ్రల్ 0 టు 2π 2 sin θ cos θ ఏమైంది మనకి sin 2 θ అయింది, sin 2 θ d θ ప్లస్ ఇంటిగ్రల్ 0 టు 2π. సో sin స్క్వేర్ θ ఏమైందంటే మనకి 1 మైనస్ cos 2 θ బై 2, 1 మైనస్
cos 2 theta by 2 d theta. సో ఈ విధంగా రాసుకున్నాం కదా. ఇప్పుడు దీనికి ఇంటిగ్రేషన్ అనేది చేద్దాం. సో ఇలా ఇంటిగ్రేషన్ చేసినప్పుడు sin 2 theta ఇంటిగ్రేషన్ ఆఫ్ sin 2 theta ఏమైందంటే cos 2 theta minus cos 2 theta అయింది by 2. అప్పుడు సో ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ మళ్ళీ ప్లస్ అయిపోయింది. ఎందుకంటే sin 2 theta అంటే మైనస్ cos 2 theta by 2 అయింది అన్నమాట. ఇంటిగ్రేట్ లిమిట్స్ వచ్చేటప్పుడు 0 to 2 pi ప్లస్ ఆఫ్ 1/2 ఉంది కాబట్టి కాన్స్టెంట్ theta by 2 వచ్చింది మనకి. theta by 2 మైనస్ cos 2 theta by 2 అంటే మనకి sin 2 theta by 2 వచ్చింది అన్నమాట. సో ఇక్కడ 2 into 2 ఎంత అయిందంటే 4 అయింది. 0 to 2 pi. సో ఈ విధంగా వచ్చింది కదా. ఇప్పుడు మనకి ఏంటంటే లిమిట్స్ అనేవి అప్లై చేద్దాం. సో ఇక్కడ లిమిట్స్ అనేవి అప్లై చేసినప్పుడు cos 2 theta into అంటే cos 2 into 2 pi అప్పుడు మనకి ఎంత అయింది cos 4 pi అయింది. cos 4 pi వాల్యూ 1 అన్నమాట. అలానే 1/2 మైనస్ అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ చేయాలి కాబట్టి లోయర్ లిమిట్ చేద్దాం. లోయర్ లిమిట్ అంటే 0 cos 0 అంటే 1 అన్నమాట. మనకి 1/2 మైనస్ 1/2 అయింది ప్లస్ ఆఫ్. సో ఇప్పుడు మనకి ఇక్కడ 2 pi అనేది యాడ్ చేస్తాం. అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ కదా. అప్పుడు 2 pi by 2 మైనస్ 0/2 అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేసాం theta ప్లేస్ లో. ఇప్పుడు దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఏమైందంటే cos 4 pi ఏమైందంటే మనకి 0 అయిపోయింది అన్నమాట. 0 మైనస్ 0/4. సో ఈ విధంగా అయింది కదా. ఇక్కడ ఏమైంది ఈ టోటల్ వాల్యూ 0 అయిపోయింది. 2 pi by 2 అంటే 2 క్యాన్సిల్ అయింది. ఇక్కడ 1/2 క్యాన్సిల్ అయిపోయింది. సో చివరిగా మనకి ఫైనల్ ఆన్సర్ వచ్చే ఎంత ఇది టోటల్ టర్మ్ 0 అయిపోయింది. ఇక్కడ pi మైనస్ 0 ఇక్కడ మైనస్ 0. సో టోటల్ గా మనకి లాస్ట్ లో వచ్చిన ఆన్సర్ ఏంటంటే pi అన్నమాట. సో ఇంటిగ్రల్ f vector dot dr vector is equal to 5. సో దిస్ ఇస్ ద LHS అన్నమాట. సో ఇక్కడ వరకు మనం LHS అనేది ప్రూవ్ చేసాం. LHS ఎంత వచ్చింది f vector dot dr vector is equal to pi అనేది వచ్చింది. ఇప్పుడు RHS అనేది ప్రూవ్ చేద్దాం. సో మనం ఇందాక LHS అనేది కనుక్కున్నాం. ఇప్పుడు RHS అనేది కనుక్కున్నాం. RHS లో మనకి ఏంటంటే ఈక్వేషన్ డబుల్ ఇంటిగ్రల్ అండర్ ద సర్ఫేసెస్ కర్ల్ f vector dot n cap ds. సో ఇప్పుడు మనకి ఏంటి కర్ల్ f vector కావాలి, n cap కావాలి, ds అంటే ఏంటో తెలియాలి. సో ఈ మూడింటిని మనం విడివిడిగా కనుక్కుందాం. ముందుగా n cap ని కనుక్కుందాం. n cap ని కనుక్కోవాలంటే ముందుగా మనకి అప్పర్ హాఫ్ సర్ఫేస్ యొక్క ఈక్వేషన్ ఇచ్చాడు కదా. ఏం ఈక్వేషన్ ఇచ్చాడు x² plus y² plus z² ఈక్వల్ టు 1 అని ఇచ్చాడు. సో దీన్ని మనం ఏం చేస్తామంటే పైగా రిప్రజెంట్ చేస్తాం అన్నమాట. సో ఇలా పైగా రిప్రజెంట్ చేసినప్పుడు మనం n cap అనేది కనుక్కుంటాం అన్నమాట. అదే విధంగానే ఇప్పుడు చెప్తాను చూడండి. x² plus y² plus z² is equal to 1 అని తీసుకున్నాం కదా. అంటే 1 అనేది ఇక్కడ కనిపించాం is equal to 0 అని ఉంటుంది. సో పై అనే వాల్యూ ఏంటి ఇప్పుడు x² plus y² plus z² minus 1. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ పై కి గ్రేడియంట్ కనుక్కుంటాం. గ్రేడియంట్ 5. సో గ్రేడియంట్ 5 కనుక్కున్నప్పుడు గ్రేడియంట్ అంటే ఎంత మనకి i into dou by dou x plus j into dou by dou y plus k into dou by dou z into x² plus y² plus z² minus 1. సో ఈ విధంగా వచ్చింది కదా. ఇప్పుడు దీనికి కనుక్కుంటే dou by dou x into x². x² అంటే ఎంత అయింది మనకి 2x అయింది. 2xi అయింది. సో మళ్ళీ y² అంటే 0 అయిపోయింది, z² అంటే 0 అయిపోయింది, -1 అంటే 0. సో 2xi వచ్చింది. అలానే ప్లస్ 2yj ప్లస్ 2zk వచ్చింది అన్నమాట. సో y² టర్మ్ అంటే విత్ రెస్పెక్ట్ టు y చేసినప్పుడు 2y వచ్చింది ఇంటూ j, విత్ రెస్పెక్ట్ టు z చేసినప్పుడు 2z ఇంటూ k వచ్చింది. సో ఈ విధంగా మనకి గ్రేడియంట్ 5 వచ్చింది కదా. గ్రేడియంట్ 5 వచ్చింది. సో ఇప్పుడు మనం n cap కనుక్కుంటాం. n cap ఫార్ములా ఏంటంటే గ్రేడియంట్ ఆఫ్ 5 by mod గ్రేడియంట్ ఆఫ్ 5
సో ఇక్కడ గ్రేడియంట్ ఆఫ్ y అంటే ఎంత 2xi ప్లస్ 2yj ప్లస్ 2zk బై సో ఇక్కడ గ్రేడియంట్ కనుక్కున్న గ్రేడియంట్ కి డెట్ కట్టినప్పుడు ఏమైందంటే మనకి a² + b² + c² ఫార్ములా ఇదన్నమాట. సో అది ఏ అంటే ఇక్కడ 2x అన్నమాట. 2a² అంటే ఎంత అప్పుడు మనకి 2x² + 2y² + 2z². సో ఈ విధంగా ఇది కదా. ఇప్పుడు దీన్ని ఏం చేస్తామంటే 2xi + 2yj + 2zk అయితే బై √4x² + 4y² + 4z² అయితే అన్నమాట. సో ఈ విధంగా అయినప్పుడు మనకి ఈ మూడిట్లో 4 అనేది కామన్ గా ఉంది. వీటిలన్నిటిలో మనకి ఎంత కామన్ ఉంది 2 కామన్ ఉంది. సో అది కామన్ తీసేస్తే 2 × xi + yj + zk బై ఇక్కడ 4 అనేది కామన్ తీసి బయటికి తీస్తే 2 అయింది అన్నమాట. స్క్వేర్ రూట్ లోపల నుండి మనం ఏదైనా టర్మ్ బయటికి తీసుకొస్తే అప్పుడు మనకి అది 2 అయింది అన్నమాట. అంటే x² + y² + z² అయింది. సో ఇక్కడ x² + y² + z² అంటే ఎంత మనకి 1 అన్నమాట. సో √1 అయితే ఈ 2 క్యాన్సిల్ అయిపోయింది. సో లాస్ట్ గా ఫైనల్ గా మనకి n క్యాప్ ఎంత వచ్చిందంటే xi + yj + zk వచ్చింది. సో n క్యాప్ అనేది వచ్చింది. ఇప్పుడు కర్లీ ఎఫ్ ఫ్యాక్టర్ అనేది కనుక్కుందాం. మనకి ఇక్కడ n క్యాప్ కనుక్కున్నాం కదా. ఇప్పుడు n క్యాప్ కనుక్కున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ds అనేది కనుక్కుంటాం. సో ఈ ds అనేది మనకి ఎలా వచ్చిందంటే let r be the projections of surface S on xy plane అన్నప్పుడు ds ఏమైందంటే మనకి dx × dy బై n cap × k అయింది అన్నమాట. సో ప్రొజెక్షన్స్ ఆఫ్ S on xy plane అన్నాడు కాబట్టి dx × dy వచ్చింది బై n cap × k. సో ఇక్కడ n cap × k అంటే ఏంటంటే n cap అంటే మనకి xi + yj + zk × k. k × k అంటే 1 కాబట్టి ఓన్లీ మనకి z అనేది వచ్చింది. dx × dy బై z వచ్చింది. సో ఈ విధంగా మనకి ds అనేది వచ్చింది. ఇప్పుడు మనకి ఏం కావాలి కర్లీ ఎఫ్ ఫ్యాక్టర్ కావాలి. సో ఆ కర్లీ ఎఫ్ ఫ్యాక్టర్ అనేది కనుక్కుందాం. కర్లీ ఎఫ్ ఫ్యాక్టర్ = i j k ∂/∂x ∂/∂y ∂/∂z అలానే 2x - y z² y² z అన్నమాట. సో ఇక్కడ కూడా మనకి మైనస్ ఉంటుంది y² z-. సో ఇలా కర్లీ ఎఫ్ ఫ్యాక్టర్ అంటే ఫార్ములా ఈ విధంగా డెట్ చేయాలన్నమాట. మనం ఇచ్చిన ఈక్వేషన్ లో f1 f2 f3 తీసుకొని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. ఇప్పుడు i × ∂/∂x × ∂/∂y i × ∂/∂y × -y² z -∂/∂z × -yz² minus j into ∂/∂x into -y² z minus ∂/∂y minus ∂/∂z అన్నమాట. ∂z into 2x - y అలానే ప్లస్ k into ∂/∂y ∂x into -y z² minus ∂/∂y into 2x - y. సో ఈ విధంగా మల్టిప్లై చేసుకున్నాం కదా. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మనకి i into with respect to y చేస్తే ఇక్కడ ఏమైంది y² కాబట్టి -2y అయింది. అంటే -2yz అయింది. అలానే ఇక్కడ ఏమైంది ∂/∂z with respect to z చేస్తున్నాం కాబట్టి ఇక్కడ 2z అయింది. అంటే -2xy 2yz -2yz వచ్చింది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోయింది కాబట్టి +2yz అయింది అన్నమాట. సో ఈ విధంగా వచ్చింది కదా. అప్పుడు ఏమైంది ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఈ రెండు క్యాన్సిల్ అయిపోయింది.
మైనస్ జే ఇంటూ ఏమైంది డో బై డో ఎక్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తున్నాం కాబట్టి ఇది మొత్తం 0 అయిపోయింది. మైనస్ డో బై డో జెడ్ విత్ రెస్పెక్ట్ టు జెడ్ చేస్తున్నాం కాబట్టి ఇది మొత్తం 0 అయిపోయింది. సో జే టర్మ్ అనేది 0 అయిపోయింది. జే టర్మ్ అనేది 0 అయిపోయింది. ప్లస్ కే ఇంటూ డో బై డో ఎక్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తున్నాం కాబట్టి ఈ టర్మ్ 0 అయిపోయింది. మైనస్ డో బై డో వై విత్ రెస్పెక్ట్ టు వై చేస్తున్నాం కాబట్టి 2x అనేది 0 అయిపోయింది. మైనస్ y ఏమైందంటే 1 అయింది అనమాట. మైనస్ 1 అయింది అనమాట. మైనస్ ఇంటూ మైనస్ ఏమైంది ప్లస్ అయింది అంటే 0 మైనస్ ఆఫ్ ఇక్కడ మైనస్ 1 వచ్చింది. సో ఇప్పుడు మనకి ఏమొచ్చింది ఈ టోటల్ టర్మ్ 0 అయిపోయింది. 0 అయిపోయింది. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 కాబట్టి k అయింది. సో మనకి కర్ల్ f వెక్టర్ ఏమైందంటే k అయింది అనమాట. సో మనకి ఇక్కడ కర్ల్ f వెక్టర్ వచ్చింది, n క్యాప్ వచ్చింది, ds వచ్చింది. సో ఈ మూడింటిని తీసుకెళ్లి దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో మనకి కర్ల్ f వెక్టర్ వచ్చింది k, n క్యాప్ వచ్చింది, n క్యాప్ అంతా xy ప్లస్ yj ప్లస్ zk, ds వచ్చింది, ds అంతా dx ఇంటూ dy బై z వచ్చింది. సో ఈ మూడింటిని దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇప్పుడు డబుల్ ఇంటిగ్రల్ కర్ల్ f వెక్టర్ అంటే k ఇంటూ n క్యాప్ అంటే xi ప్లస్ yj ప్లస్ zk, తర్వాత ds అంటే dx ఇంటూ dy బై z వచ్చింది అన్నమాట. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే k తో k మల్టిప్లై అయితే 1 అయితే మిగతా ఈ xy వాల్యూస్ 0 అయిపోతాయి. అప్పుడు మనకి ఏంటి ఇంటిగ్రల్ కర్వ్ ఇంటిగ్రల్. ఇక్కడ మనం ఏమనుకున్నామంటే ఇక్కడ ds అనుకునే ముందు మనం ఏం చెప్పాము, లైక్ r బి ద ప్రొజెక్షన్స్ ఆఫ్ ద సర్ఫేస్ s అన్నాం. సో డబుల్ ఇంటిగ్రల్ అండర్ ద సర్ఫేస్ r వచ్చింది అన్నమాట. అప్పుడు మనకి ఏమైంది ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు k ఇంటూ k చేస్తున్నాం కాబట్టి ఓన్లీ z వచ్చింది, dx ఇంటూ dy బై z. సో ఈ z క్యాన్సిల్ అయిపోతాయి. సో డబుల్ ఇంటిగ్రల్ r dx ఇంటూ dy. సో ఈ విధంగా వస్తే మనకి ఏంటంటే ఏరియా ఆఫ్ సర్కిల్ అనేది తీసుకోవాలన్నమాట. ఏరియా ఆఫ్ సర్కిల్. సో మనకి ఏరియా ఆఫ్ సర్కిల్ అంటే ఏంటి, పై r స్క్వేర్ అన్నమాట. ఏరియా ఆఫ్ సర్కిల్ అంటే పై r స్క్వేర్. సో మనకి ఇక్కడ ఏరియా ఆఫ్ సర్కిల్ అంటే పై r స్క్వేర్. ఓకే, ఇప్పుడు x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 1 అనేది ఏంటిది, సర్కిల్ యొక్క ఈక్వేషన్ కదా. సో ఇలా సర్కిల్ యొక్క ఈక్వేషన్ అన్నప్పుడు పై r స్క్వేర్ అనేది సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. సో డైరెక్ట్ గా ఇంకేం సాల్వ్ చేయవసరం. డబుల్ ఇంటిగ్రల్ r dx ఇంటూ dy అంటే మనకి ఓన్లీ ఏరియా ఆఫ్ సర్కిల్ అనేది తీసుకుంటాం, అంటే పై r స్క్వేర్. సో పై r స్క్వేర్ అనేది తీసుకున్నాం. సో ఇక్కడ ఏరియా ఆఫ్ సర్కిల్ లో రేడియస్ అంటే ఎంత మనకి ఇక్కడ అంటే 1 అన్నమాట. సో పై ఇంటూ 1 is equal to 5. సో దిస్ ఈస్ ద RHS అన్నమాట. సో మనకి ఇందాకలో ఏం కనుక్కున్నాం, LHS కనుక్కున్నాం. LHS ఎంత వచ్చింది మనకి పై వచ్చింది, RHS ఎంత వచ్చింది పై వచ్చింది. అంటే ఏంటి మనకి ఇక్కడ స్టోక్స్ థియరం అనేది ప్రూవ్ అయిపోయినట్టే. దిస్ ఇస్ ద థర్డ్ ప్రాబ్లం. సో ముందుగా ఏం ఇచ్చాడో చూద్దాం. ఎవాల్యుయేట్ బై స్టోక్స్ థియరం కర్వ్ ఇంటిగ్రల్ c e power x dx plus 2y dy minus dz, where c is the curve x square plus y square is equal to a square and z is equal to 2 అని ఇచ్చాడు. సో ఇక్కడ మనం ఏం చేయమంటున్నాడు అంటే ఎవాల్యుయేట్ చేయమంటున్నాడు. దేన్ని ఎవాల్యుయేట్ చేయమంటున్నాడు అంటే ఈ ఈక్వేషన్ ఎవాల్యుయేట్ చేయమంటున్నాడు. సో ఈ ఈక్వేషన్ ఏంటంటే స్టోక్స్ థియరం యొక్క LHS అన్నమాట. LHS ఏంటిది, కర్వ్ ఇంటిగ్రల్ f వెక్టర్ డాట్ ds. సో మనకి ఇచ్చిన గివెన్ ఈక్వేషన్ రాసుకుందాం. సో ఈ గివెన్ ఈక్వేషన్ ఏంటంటే e power x dx plus 2y dy minus dz. సో ఈ ఈక్వేషన్ ఏంటంటే మనకి కర్వ్ ఇంటిగ్రల్ f వెక్టర్ డాట్ dr వెక్టర్ అన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి డైరెక్ట్ గా స్టోక్స్ థియరం యొక్క LHS అనేది ఆడ్ ఇచ్చేసాడు. కానీ ఇప్పుడు ఏమంటున్నాడు, ఈ LHS వాల్యూని మనం ప్రూవ్ చేయమంటున్నాడు. అంటే దీనికి ఒక వాల్యూ అనేది కనుక్కోమంటున్నాడు. ఆ వాల్యూ ఏంటో ఇప్పుడు కనుక్కుందాం. సో ముందుగా మనకి ఏమి ఇచ్చాడు, f వెక్టర్ డాట్ dr వెక్టర్ is equal to కర్వ్ ఇంటిగ్రల్ e power x dx plus 2y dy minus dz. సో మనం ఈ ఈక్వేషన్ ఇచ్చింది కదా, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే డబుల్ ఇంటిగ్రల్ కర్ల్ f వెక్టర్ డాట్ n క్యాప్ ds అనేది కనుక్కుంటాం అన్నమాట.
సో కర్ల్ ఇంటిగ్రల్ అండర్ ద సర్ఫేసెస్ కర్ల్ ఎఫ్ వెక్టర్ డాట్ n క్యాప్ ఇంటూ ds కనుక్కుంటాం. సో అంటే మనం ఏంటంటే RHS అనేది కనుక్కుంటాం. సో RHS కనుక్కోవాలంటే ముందుగా మనం దీంట్లో ఏంటి f1 అంటే ఏంటి e పవర్ x, f2 అంటే 2y, f3 అంటే మైనస్ 1 అన్నమాట. సో ఈ విధంగా తీసుకున్నాం f1 f2 f3. ఈ f1 f2 f3 ని తీసుకొని మనం కర్ల్ ఎఫ్ వెక్టర్ అనేది చేసి తర్వాత n క్యాప్ ఇంటూ ds అనేది చేస్తాం అన్నమాట. సో అది ఎలా చేస్తాం ఇప్పుడు చూద్దాం. సో మనకేంటి ఇచ్చిన ఈక్వేషన్ రాసుకున్నాం, f1 f2 f3 సిరీస్ రాసుకున్నాం. సో ఇప్పుడు మనకి కర్ల్ ఎఫ్ వెక్టర్ కనుక్కుందాం ముందు. సో కర్ల్ ఎఫ్ వెక్టర్ ఏమైంది మనకి I J K dou by dou x dou by dou by dou by dou z. సో ఇక్కడ f1 కాబట్టి f1 అంటే e పవర్ x తర్వాత 2y తర్వాత -1 అన్నమాట. సో ఇప్పుడు మనం మల్టిప్లై చేసుకుందాం. I ఇంటూ dou by ఇంటూ -1 మైనస్ dou by dou z ఇంటూ 2y ప్లస్ మైనస్ j ఇంటూ dou by dou x ఇంటూ -1 మైనస్ dou by dou z ఇంటూ e పవర్ x ప్లస్ k ఇంటూ ఏమైంది dou by dou x ఇంటూ 2y మైనస్ dou by dou y ఇంటూ e పవర్ x. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే I ఇంటూ విత్ రెస్పెక్ట్ టు y చేస్తున్నాం కాబట్టి ఇక్కడ 0 అయిపోయింది, మైనస్ విత్ రెస్పెక్ట్ టు z చేస్తున్నాం కాబట్టి ఇక్కడ 0 అయిపోయింది, మైనస్ j ఇంటూ విత్ రెస్పెక్ట్ టు x చేస్తున్నాం కాబట్టి -1 అనేది కాన్స్టెంట్ కాబట్టి 0, మైనస్ విత్ రెస్పెక్ట్ టు z చేస్తున్నాం కాబట్టి ఇది x టర్మ్ లో ఉంది కాబట్టి 0, ప్లస్ k ఇంటూ విత్ రెస్పెక్ట్ టు x చేస్తున్నాం కాబట్టి ఇక్కడ y టర్మ్స్ ఉన్నాయి కాబట్టి 0, మైనస్ విత్ రెస్పెక్ట్ టు y చేస్తున్నాం కాబట్టి x టర్మ్స్ ఉన్నాయి కాబట్టి 0. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే టోటల్ I J K మూడు వాల్యూ 0 వచ్చింది. సో మనకి ఏమొచ్చింది కర్ల్ ఎఫ్ వెక్టర్ అనేది 0 వచ్చింది. సో కర్ల్ ఎఫ్ వెక్టర్ 0 వస్తే మనకి ఏంటి RHS వాల్యూ ఏంటి అండర్ ద సర్ఫేసెస్ కర్ల్ ఎఫ్ వెక్టర్ డాట్ n క్యాప్ ds అనేది కూడా 0 వచ్చింది. సో ఇది 0 వస్తే ఏమైంది మనకి ఇది 0 అయితే ఇది కూడా మనకి అంటే LHS ఏంటి సర్ఫేస్ సి ఎఫ్ వెక్టర్ డాట్ dr వెక్టర్ అనేది కూడా 0 అయిపోయింది. సో ఎఫ్ వెక్టర్ డాట్ dr వెక్టర్ అంటే ఏంటి మనకి సి e పవర్ x dx ప్లస్ 2y dy మైనస్ dz is equal to 0. సో ఈ వాల్యూ కూడా మనకి 0 అయిపోయింది అన్నమాట. సో ఫైనల్ గా మనం ఇచ్చిన వాల్యూకి ఇచ్చిన ఈక్వేషన్ కి మన వాల్యూ అనేది కనుక్కున్నాం కదా. ఈ విధంగా స్టోక్స్ థియరం అనేది సాల్వ్ చేస్తాం. థాంక్యూ ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మీ యొక్క ప్రతి కామెంట్ చూసి మీ డౌట్స్ అనేది నేను క్లారిఫై చేస్తాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై STR Telugu ఛానల్. కీప్ వాచింగ్ అండ్ లెర్న్ మోర్.